హలో గైస్, ఇవాళ మనం ఏంటంటే ఒక స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం అన్నమాట. ఎందుకంటే మీరు స్టాక్ మార్కెట్లో మనీ ఎందుకు లాస్ అవుతున్నారు, ఏంటి, ఎందువల్ల అని చెప్పేది నేను మీకు చెప్తాను అనమాట. సో ఇక్కడ మీరు నాలెడ్జ్ లేకుండా ఏంటంటే స్టాక్ మార్కెట్లో దిగుతారు అనమాట. సో ఎలాగంటే, మీకు ఒక పర్సన్ కాల్ చేస్తాడు ఫస్ట్. సో ఏంటి, అది కూడా ఒక అన్నోన్ నెంబర్ నుంచి. సో అతను ఏం చెప్తాడు, సార్ ఇలా మేము డైలీ మీకు ప్రాఫిట్ అనేది తీసుకొస్తాం సార్, మీ అకౌంట్ మేము హ్యాండిల్ చేస్తాం, మీరు వర్క్లో ఉంటారు, బిజీగా ఉంటారు కాబట్టి మేము మీ అకౌంట్ హ్యాండిల్ చేస్తాం అని చెప్పి వాళ్ళు మీకు చెప్తారనమాట. సో అక్కడ ఏం జరుగుతుంది, సో మీరేంటి ఇప్పుడు 1 lakh అంటే 1 lakh యాడ్ చేయాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు చెప్తారనమాట. మీకు షూర్ కాల్ ఉంటుంది సార్, 1 lakh 1 lakh షూర్ కాల్ ఉంటుంది. మీరు 1 lakh యాడ్ చేసి ఇస్తే నేనేంటంటే మీకు 1 lakh షూర్ కాల్ తెచ్చిస్తారు సార్ అని చెప్పి అతను అంటాడనమాట. సో మీరేంటి ఆ 1 lakh క్రెడిట్ కార్డ్ నుంచో లేకపోతే ఎవరి దగ్గర అప్పు చేసో మీరేంటంటే ఆ 1 lakh అరేంజ్ చేస్తారు. అంతా ఓకే, బాగానే ఉంది. అరేంజ్ చేసిన తర్వాత అక్కడ ఏమవుతుంది, మీరు దాంట్లో డిమాట్ అకౌంట్లో యాడ్ చేస్తారు. 1 lakh యాడ్ చేసి అతనికి ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే అతను ఏంటంటే మీరు అడుగుతారనమాట. అతనికి తెలియదు ఏంటంటే మీరు యాడ్ చేశారో లేదని అతనికి తెలియదు అనమాట. సో మీరేం చేస్తారు, అతన్ని సార్ ఇప్పుడు మీకు షూర్ కాల్ ఉంటుందని అతను అంటాడనమాట. అన్న తర్వాత మీరేమంటారు, మీరు అడగండి. ఎందుకంటే ఇప్పుడు మీకు షూర్ కాల్ అనేది ఇవ్వలేదు అనుకోండి, లాస్ అయ్యేది మీరే. సో ఇప్పుడు మీరు 1 lakh పెట్టారు, 1 lakh నుంచి మొత్తం లాస్ అవ్వచ్చు, చెప్పలేం కదా. మన మార్కెట్ ఎలా ఉంటుందో చెప్పలేం, ఏ రోజు హై ఉంటుందో ఏ రోజు లో ఉంటుందో మనం చెప్పలేం కదా. ఆ గ్రాఫ్ అనాలిసిస్ చేసి మీరేంటంటే దాంట్లో వెళ్ళాల్సి వస్తుంది. సో వాడేం చెప్తాడు, మీకు 1 lakh షూర్ కాల్ ఉంటుంది సార్ అని చెప్తాడు అనమాట. అక్కడ ఏంటంటే మీరు ఓకే అకౌంట్ హ్యాండ్లింగ్ ఇచ్చేసారు, సపోజ్ ఇచ్చేసిన తర్వాత మీకు మీరు సపోజ్ 9:20 ఆ టైంకి సో మీరు అకౌంట్లో అమౌంట్ యాడ్ చేసి అతనికి ఇచ్చారు హ్యాండిల్ చేయడానికి. సో ఆ టైంకి అతను ఏంటి సపోజ్ 10కి అలాగా కాల్ అనేది బై చేశాడు అనమాట. సో ఆ టైంలో ఏముంటుంది, గ్రాఫ్ అనేది పైకి వెళ్తుంది, మీకు ప్రాఫిట్ చూపిస్తుంది. ఒక 10K 20K ప్రాఫిట్ చూపిస్తుంది సపోజ్. సో మీరేంటి యాప్ ఓపెన్ చేసి చూస్తారు, ఓకే సార్ పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పి మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. సో లాస్ట్కి ఏమవుతుంది, మీరు ఒక 2012కో లేకపోతే 220కో సో అలా ఏంటంటే మీరు చూసిన తర్వాత 40K 50K లాస్లో ఉంటుంది. సో ఫస్ట్ ప్రాఫిట్లో చూసిన తర్వాత ఆ తర్వాత మీకేంటి 50K 20K 40K 50K అలా లాస్లో ఉంటుంది అనమాట. మీకేంటంటే మీకు నాలెడ్జ్ ఉండదు, నాలెడ్జ్ లేకుండా మీరేమో దానిలో దిగుతారు. సో మీరు ఎంత కష్టపడితే మళ్ళీ ఆ 1 lakh మీరు ఏ క్రెడిట్ కార్డ్ నుంచో దేని నుంచో తీసుకున్నారు, మీరు మళ్ళీ ఎంత కష్టపడితే దానికి కట్టాల్సి వస్తుంది, ఒకసారి ఆలోచించండి. సో ఒకసారి మీరు థింక్ చేయండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో దిగే ముందు మీరు థింక్ చేస్తే మంచిది. ఎందుకంటే వాడెవడో చెప్పాడు నేను అకౌంట్ హ్యాండిల్ చేస్తా అని చెప్పి మీరు అతనికి అకౌంట్ హ్యాండిల్కి 1 lakh ఇచ్చేస్తే పోయేది మీ అమౌంటే. అతను బాగానే ఉంటాడు, మీరు ఫోన్ చేసి తిడదాం అనుకుంటారు, తిడతారు, మొత్తం ఓకే. అతను ఏంటంటే మళ్ళీ ఏం రెస్పాండ్ అవ్వడు. సో అలా రెస్పాండ్ అవ్వకుండా మళ్ళీ అతను ఏం చెప్తాడు, ఒకవేళ సపోజ్ రెస్పాండ్ అయ్యాడు, అతను ఏం చెప్తాడంటే నేను చెప్తా సార్, లేదు సార్ రేపు పక్కాగా బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, సో దాంట్లో మీకు 1 lakh యాడ్ చేయండి, ఆ 1 lakhని డబల్ చేసి ఇస్తాను అంటాడు. సో 1 lakh డబుల్ అంటే ఇంకోసారి ఆలోచించాం, 1:2. సో మీకు 2 lakhs ప్రాఫిట్ తెచ్చి పెడతాను అంటాడు. సో అతను అలా కన్విన్స్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళు. సో మీరు కన్విన్స్ అవ్వకుండా మీకు నాలెడ్జ్ ఉంటేనే మీరు దిగన తప్ప వేరే వారికి అకౌంట్ హ్యాండ్లింగ్ ఇచ్చే ఆ అమౌంట్ అనేది మీకు లాస్ అవ్వద్దు. సో ఎందుకంటే మీరు అంతలా కష్టపడి ఆ అమౌంట్ సపోజ్ మీ కష్టపడి మీరు సేవింగ్స్ అనేది పెట్టుకున్నారు, సేవింగ్స్ పెట్టుకున్న తర్వాత మీకు అమౌంట్ అనేది దాంట్లో హ్యాండ్ చేశారు, పోయింది మొత్తం. సో మీరు అప్పుడు ఎంత బాధపడాల్సి వస్తుందో ఒకసారి ఆలోచించండి, థింక్ చేయండి. సో అతను హ్యాపీగా ఉంటాడు, మీరు ఫీల్ అవుతూ ఉంటారు. సో అందుకనే ఫ్రెండ్స్ ఒకసారి
మీరు దాంట్లో దిగే ముందు ఆలోచించండి, మీ మంచి కోసం. సో అది వాళ్ళకి. మరి ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటా.